నమస్తే అండి. ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ రైస్ చూపిస్తాను. ఇది మనం లంచ్ బాక్స్కి చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. ఈ సాంబార్ రైస్కి మెయిన్గా వడియాలు, అప్పడాలు అలాంటివి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా సాంబార్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్లో రైస్ అలానే కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 గ్లాస్ రైస్, 1/4 గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. వీటన్నిటిని కుక్కర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కందిపప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ కందిపప్పు బియ్యానికి కలిపి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సాంబార్ రైస్కి మెయిన్గా మనకి వెజిటేబుల్స్ అండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 1 దోసకాయ, 1 ఆనియన్, అలానే 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 క్యారెట్ తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాల్సిన కూరగాయలన్నీ అన్నీ వేసుకోవచ్చు. మునక్కాయ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇప్పుడు విజిల్ తీసిన తర్వాత రైస్ బాగా కుక్ అయిపోయింది. కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ చాలా మెత్తగా మెదుపుకోవాలి. అలా మెదుపుకుంటే మనం అన్నం అనేది పలుకు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనికోసం పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు మొత్తం నెయ్యితో అయినా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు కొన్ని, అలానే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 1 ఉల్లిపాయ ముక్కలు, అలానే కొన్ని పచ్చిమిరపకాయ చీలికలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు, ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలానే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ ముక్కలకి సరిపడేలా ఉప్పు వేసుకోవాలి. మనకి ముక్కలు ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా రసం తీసుకోవాలి. ఈ రసాన్ని మన కూరగాయ ముక్కల్లో వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. సరిపోదేమో అనిపించింది అనమాట, అందుకని కొంచెమే ఉప్పు వేసుకొని ఇలా బాగా కుక్ చేసుకోవాలి. ఈ సాంబార్ రైస్కి మంచి టేస్ట్, ఫ్లేవర్ తీసుకురావాలి అంటే మనం కొంచెం సాంబార్ పౌడర్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేశాను. ఈ సాంబార్ పౌడర్ యాడ్ చేస్తేనే సాంబార్ రైస్కి టేస్ట్ అనేది వస్తుంది. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ కుక్ చేసుకొని మనం ఆ మిక్చర్ అంతటిని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మిక్చర్ అంతా రైస్కి పట్టేలాగా నిదానంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాను. ఆ వేడి వాటర్ని యాడ్ చేసుకోవాలి. చన్నీళ్ళు మాత్రం యాడ్ చేసుకోకూడదు, వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతటిని నిదానంగా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట గరిటెతోటి. ఈ టైంలో ఒక్కసారి ఉప్పు సరిపడిందా లేదా అనేది మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 1 or 2 మినిట్స్ ఉడక వేడి చేస్తే సరిపోతుంది. దాదాపు మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, సాంబార్ రైస్ చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి.